పెను తుఫాన్లో దీపస్తంభం 7వ భాగంలో మొదటి వీడియో. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 7వ భాగం. రాసబిహారీ బోస్ గారు స్వయంగా సంతకం చేసి కేశవరావు మెట్రిక్ పాస్ అయినట్టు సర్టిఫికెట్ పంపించారు. ఇప్పుడు కేశవరావుకి బెంగాల్ వైపు గాలి మళ్ళింది. కారణం, విప్లవకారులకు బెంగాల్ కాశీ వంటిది. ఇక్కడి నుండి ప్రేరణ పొందే ఖుదీరామ్ బోస్ దినేష్ చంద్రలు ముజఫర్పూర్లో కింగ్స్ ఫోర్డ్ మీద బాంబులు వేశారు. 1908 మే 1 శుక్రవారం జరిగిన ఈ సంఘటన నుండి అనేక మంది యువకులు బెంగాల్ చేరి బాంబులు తయారు చేసే ప్రక్రియ నేర్చుకున్నారు. మాధవదాస్ వల్ల కేశవరావుకు బెంగాల్తో సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో కేశవరావు డాక్టర్ ముంజేతో మాట్లాడారు. కలకత్తాలో నేషనల్ మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి వైద్యం నేర్చుకుంటావా అని అడిగారు. కలకత్తా వెళ్ళే అవకాశమే దొరికితే అక్కడికి వెళ్ళి పోర్టులో హమాలీగా పనిచేయడానికైనా సిద్ధమే, కానీ అక్కడి అనుశీలన సమితి కార్యకర్తలతో నాకు పరిచయం చేస్తానంటే వెళ్తాను అన్నారు. అది నేను చేస్తాను, దాని గురించి నీవు చింతించవకు, కానీ కలకత్తా వెళ్ళాలంటే ఖర్చు అవుతుంది కదా. నేను ట్యూషన్లు చెప్పినప్పుడు వచ్చిన డబ్బు ఉంది, 1-2 నెలలు ఏదైనా పాఠశాలలో ఉద్యోగం చేస్తే కొంత జీతం వస్తుంది, అది సరిపోదు. అంత దూరం వెళ్ళి అక్కడ ఉండాలి, అది కూడా గౌరవంగా జీవించాలి. అందుకు మనం దాజీ సాహెబ్ బుట్టీని కలిసొద్దాం పద. వాళ్ళిద్దరూ బుట్టీ గారింటికి వెళ్ళారు. బుట్టీ గారి మనస్సులో వీళ్ళ విషయంలో మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళకు స్వాగతం చెప్తూ, ఈరోజు ఏం పని మీద వచ్చారు అని అన్నారు. మీ మీద కొంత బరువు వేయాలని వచ్చాము అని డాక్టర్ ముంజే అన్నారు. నేను ఏం చేయగలను చెప్పండి. కేశవరావు మెడికల్ కాలేజ్లో చదవడానికి కలకత్తా బయలుదేరాడు. దానికోసం అతనికి కొంత సహాయం. అరే, దానికోసం మీరు స్వయంగా రావాలా? కేవలం ఒక చీటీ వ్రాసి పంపితే సరిపోయేది. కేశవరావు లాంటి మంచి భవిష్యత్తు ఉన్న ఉత్సాహవంతుడైన యువకుని కొరకు చేయకపోతే మరి ఇంకెవరి కోసం చేయాలి? బుట్టిగారు దివాన్ను సేగ చేసి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు. అతను లోపలికి వెళ్ళి ట్రేలో ఒక సంచితో వచ్చాడు. ఆ సంచిని కేశవరావు చేతిలో పెట్టి, దీనిలో 2 ఉన్నాయి, ఇది సరిపోకపోతే నాకు ఉత్తరం రాయి, వెంటనే నీకు పంపుతాను, ఏమీ సంకోచించకు అన్నారు. కృతజ్ఞత నిండిన మనస్సుతో వారిరువురు ఆ బంగ్లా నుండి బయటకు వచ్చారు. హౌరా స్టేషన్లో దిగ్గానే విశాలమైన కలకత్తా నగరాన్ని చూసి క్షణకాలం పాటు కేశవరావు విచలితుడైనాడు. అంతలోనే సర్దుకొని స్టేషన్ బయటకు వచ్చి గుర్రం బండి మాట్లాడుకొని బడా బజారులో ఉన్న 70 నెంబర్లో గల మహారాష్ట్ర లాడ్జికి చేరాడు. డాక్టర్ ముంజే ఇచ్చిన ఉత్తరాన్ని ఆ లాడ్జ్ మేనేజర్కు ఇచ్చారు. ఆ ఉత్తరం చదివిన ఆ మేనేజరు కాసేపు ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డాడు. కారణం, ఆ సమయంలో లాడ్జిలో ఖాళీ లేకపోవడమే. కానీ ముంజే గారు ఇచ్చిన ఉత్తరాన్ని గౌరవించాలి. అందుకని ఇంకెక్కడైనా గది చూసుకోమని అప్పటికి తాత్కాలికంగా లాడ్జిలో వసతి ఏర్పాటు చేశాడు. అమరావతి నివాసి శ్రీ దాదాసాహెబ్ ఖపర్దే గారి కుమారుడు అన్నాసాహెబ్, అతని మిత్రుడు శ్రీ శంకర్రావు నాయక్, వాళ్ళ మిత్రులు కొంతమంది కలిసి ప్రేమ్చంద్ గుదాల్ మార్గంలో 6 గదులతో 2 అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దానికి శాంతినికేతన్ అని నామకరణం చేశారు. అన్నాసాహెబ్ కేశవరావుకు బాగా తెలుసు. అతను తన గదిలో కేశవరావు ఉంచుకున్నాడు. దాంతో ఎక్కడ ఉండాలనే సమస్య పరిష్కారమైంది. భోజన వ్యవస్థ మహారాష్ట్ర లాడ్జిలో ఏర్పాటైంది. అన్నాసాహెబ్, శంకర్రావు నాయక్, కేశవరావులు ఒకే ఆలోచనలు కలవారు కావటం వల్ల ఒకే గదిలో ఉన్నారు. వాస్తవానికి ఆ గదిలో 2 మంచాలున్నాయి. ఆ 2 మంచాల నడుమ కొంత స్థలం ఏర్పాటు చేసుకొని కేశవరావు క్రింద చాపా దుప్పటి వేసుకుని పడుకున్నారు. క్రాంతికారుల కేంద్రమైన కలకత్తాకు వచ్చిన కేశవరావు ఇలాంటి చిన్న విషయాల గురించి పట్టించుకునేవారు కాదు. శంకర్రావు కేశవరావుల మధ్య తమాషా తగాదాలు జరుగుతుండేవి. అయితే ఈ తగాదాల వల్ల వాళ్ళ స్నేహం ఏమాత్రం చెదరలేదు. ఎందుకంటే
కేశవరావు యోగ్యత గురించి వారికి బాగా తెలుసు. అప్పుడప్పుడు తగాదా వచ్చిన కోపం మాత్రం తాత్కాలికమే, మరుక్షణంలో ఆత్మీయతా పరిమళాలు విరిసేవి. కలకత్తాలో చలికాలంలో కూడా చాలా తక్కువ చలి ఉండేది. అయినా శంకర్రావు అన్ని కిటికీల తలుపులు మూసి పడుకునేవాడు. అతడు నిద్రలోకి జారుకున్నాడని తెలుసుకొని కేశవరావు మెల్లగా కిటికీ తలుపులు తెరిచేవాడు. శంకర్రావుకి మెలకు వచ్చి మళ్ళీ మూసేవాడు. కాసేపటికి మళ్ళీ కేశవరావు ఒక రెక్క తెరిచేవాడు. శంకర్రావుకి కోపం వచ్చి ఈ కిటికీ తలుపులు తెరిచింది ఎవరని అరిచేవాడు. దానికి కేశవరావు నవ్వుతూ నేనే అనేవాడు. ఎందుకోసం? వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎంత కావాలంటే అంత దుప్పటి కప్పుకో, కానీ కిటికీలు మాత్రం తెరవాలి. ఇది నీకెవరు చెప్పారు? డాక్టర్ ముంజే. కోపంతో ఇటు చూడు కేశవ్, డాక్టర్ ముంజే నీకు మిత్రుడు, మార్గదర్శకుడు, తత్వవేత్త కావచ్చు, కానీ ఆయన తత్వజ్ఞాన వర్షం మా మీద కురిపించబోకు అంటూ శంకర్రావు మళ్ళీ కిటికీ తలుపులు వేశాడు. అతని నిద్రలోకి జారగానే కేశవరావు మళ్ళీ తెరిచాడు. ఈ విధంగా రాత్రంతా నడిచింది. శంకర్రావు విసుక్కుంటూ అరే వీడు హెడ్ గేవార్ కాదు, హెడ్ గవార్ అన్నాడు. అంటే ఏమిటి? నవ్వుతూ అన్నాడు అన్నా సాహెబ్. అంటే గవార్లా అనగా మూర్ఖుల నాయకుడితడు. పరమేశ్వరుడు కావాలనే ఏర్పాటు చేశాడు. నీలాంటి మూర్ఖుల నిర్మాణం చేసిన తర్వాత వాళ్లకు హెడ్ అంటే నాయకుడు ఉండాలని తెలుసుకున్నాడు. అందువల్ల ఆ పని కోసం ప్రణాళిక ప్రకారం నాలాంటి వాళ్ళని నిర్మాణం చేశాడు అంటూ వెంటనే కేశవరావు సమాధానం ఇచ్చేవాడు. నవ్వి అన్నాసాహెబ్కు కడుపులో నొప్పి వచ్చింది. దానికి శంకర్రావు ఉడుకుమొత్తనంతో అంత నవ్వడానికి ఏముంది అనేవాడు. ఏముంది? ఏ చిన్న కారణం దొరికినా పోట్లాడుకునే మీ ఇద్దరిని చూసి నాకు పట్టరాని ఆనందమైంది. ఇలా రోజంతా జరిగే చిలిపి తగాదాలు వాళ్ళ స్నేహం మీద ఏమాత్రం ప్రభావం చూపేవి కావు. అంతేకాదు, కేశవరావు విషయం ఎవరైనా చెడుగా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడేవాడు శంకర్రావు. ఇలా వాళ్ళ సమయం ఆనందంగా గడిచిపోతున్నది. శాంతినికేతన్ కేశవరావు చదివే మెడికల్ కాలేజ్ దగ్గరలోనే ఉండేది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీ సమయం. ఆ కారణం వల్ల కేశవరావుకి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవసరమయ్యే సమయం దొరికేది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులను పరిచయం చేసుకోవడం, వాళ్ళని మాటల్లో దింపి వాళ్ళ భావాలు తెలుసుకొని వాళ్ళని అంచనా వేయడం, వాళ్ళల్లో ఎక్కడైనా చురుకుతనం కనపడితే దాన్ని ఊది ఆ అగ్నికణాన్ని జ్వాలగా మార్చడం కేశవరావు దినచర్యగా ఉండేది. నేపుతల రోడ్డులో ఒక పంజాబీ విద్యార్థుల వసతి గృహం ఉంది. కేశవరావు చాలాసార్లు అక్కడికి వెళ్ళేవాడు. అక్కడి విద్యార్థులలో నిరంజన్ సింగ్, శివదత్తజీ పరాశర్ అనే 2 విద్యార్థులు ఉన్నారు. వాళ్లతో స్నేహం కలిపాడు. ఆ 2 హృదయాల్లో జ్వలిస్తున్న దేశభక్తే ఆ స్నేహానికి కారణం. ఆ 3 ఒకే తరగతి విద్యార్థులు. నిర్భయత్వం, హాస్యప్రియత్వం, క్రీడల్లాంటి విషయాల్లో వీరి మధ్య పోటీ ఉండేది. అప్పుడప్పుడు గదిలో కలుసుకున్నప్పుడు ఒకరి పుస్తకాలు ఒకరు గుంజుకొని మూసేయడం, దీపాలు ఆర్పి దిండ్లు విసురుకోవడం లాంటి పిల్లల ఆటలు కూడా ఆడేవారు. కేశవరావు చూడ్డానికి అందమైనవాడు కాదు, కానీ అతనిలో తారుణ్యపు వెలుగు, నిర్భయత్వం చూసి అందరూ ఆకర్షితులయ్యేవారు. ఎప్పుడైనా కేశవుడు హాస్టల్కి రాకపోతే ఏమోయ్ మీ అల్లరి కేశవరావు ఈవేళ కనపడలేదే అని నిరంజన్ను శివదత్తును అడిగేవారు. ఒకరోజు నిరంజన్ సింగ్ కోసం కేశవరావు పొరుగు వాళ్లతోటి తగాదా పడ్డాడు. నిరంజన్ సింగ్ ఒక సిక్కు విద్యార్థి. అతనికి పొడుగాటి జుట్టు ఉంది. స్నానం అయిన తర్వాత కిటికీలో కూర్చొని జుట్టును ఆరపెట్టుకుంటాడు. ఆ సమయంలో జప్జీని చదువుకునేవాడు, ప్రార్థనా శ్లోకాల వంటి వాటిని. ప్రక్కనున్న బెంగాలీ కుటుంబానికి ఇది నచ్చేది కాదు. ఎందుకంత పెద్దగా చదువుతావు, ఆపు అన్నాడు ప్రక్కింటాయన. నిరంజన్ సింగ్కు ఆపడం ఇష్టం ఉండేది కాదు కనుక ఆ పద్ధతి అలాగే కొనసాగించేవాడు. చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్న బెదిరింపును కూడా లెక్క చేయలేదు. పక్కింటి వాళ్ళు చివరకు ఒకసారి రాళ్ల వర్షం కురిపించారు. ఆ రాళ్ల వర్షాన్ని ఎలా ఆపాలో వాళ్ళకి అర్థం కాలేదు. రాళ్ల వర్షం కురుస్తున్న రోజు కేశవరావు వాళ్ళ వసతి గృహానికి వచ్చాడు. నిరంజన్ భాయ్ ఏం జరుగుతున్నది అన్నాడు. చూడు, నేను జప్జీ చదువుకోవడం వీళ్ళు సహించలేకపోతున్నారు. చీకటిని అడ్డం పెట్టుకొని రోజు ఈ తమాషా చేస్తున్నారు. తీవ్ర స్వభావం గల కేశవుడు వెంటనే మేడ దిగి రోడ్డు మీదకు వచ్చాడు. కనబడ్డవాడిని కనబడ్డట్టు బాధడం ప్రారంభించాడు. ఏం భాయ్ ఏం చేస్తున్నారు అన్నారు దెబ్బల తిన్నవాళ్ళు. పైన రాళ్ల వర్షం కురుస్తున్నది,
దానికి ఇది జవాబు అన్నాడు కేశవరావు. ఆ రోజు తర్వాత రాళ్ల వర్షం ఆగిపోయిందని చెప్పనవసరం లేదు. పెను తుఫాన్లో దీపస్తంభం 7వ భాగంలో 2వ ఆడియో. బెంగాలు రావడం కేశవరావు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడి కొబ్బరి తోటలు, ఇంటింటా ఉన్న నీళ్ల కుండీలు, అందమైన నైసర్గిక సౌందర్యం మాత్రమే కాకుండా హరిబోల్ హరిబోల్ అంటూ ఆ ప్రాంతాన్నంతా భక్తి ప్రవాహంలో ముంచెత్తిన చైతన్య మహాప్రభు తిరిగిన పుణ్యభూమి బెంగాల్. రామకృష్ణ పరమహంస, వివేకానందుల వంటి మహాపురుషులను ఈ ప్రాంతమే నిర్మాణం చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర, శరశ్చంద్ర చటోపాధ్యాయ వంటి బెంగాలీ సుపుత్రులు తమ సాహిత్యం ద్వారా నలువైపులా ఆలోచన జ్యోతిని వెలిగించారు. రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి పండిత దిగ్గజాలను భారతావనికిచ్చిన ప్రదేశం ఇదే. బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బందోపాధ్యాయ, అరవింద ఘోష్ లాంటి దేశభక్తులు జన్మించిన నేల ఇదే. అన్నిటికన్నా మించి అనుశీలన సమితి లాంటి విప్లవకారుల సంఘటన ఇక్కడే కార్యనిమగ్నమైంది. ఇలాంటి అనేక కారణాల వల్ల కేశవరావు మనస్సులో బెంగాల్ అంటే ప్రేమ అధికాధికమవుతూ వచ్చింది. డాక్టర్ ముంజే పరిచయపత్రం వల్ల అనుశీలన సమితిలో చేరిన కేశవుడికి వాళ్ళ భావాలతో మమేకం చెందడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తొందరగానే సమితిలోని ముఖ్య మండలిలో స్థానం సంపాదించాడు. బెంగాలీ భాషను బెంగాలీలు మాట్లాడే యాసలో మాట్లాడసాగాడు. పూర్తిగా అన్ని విధాల అతను బెంగాలీ వాడయ్యాడు. ఒకసారి ఒక ఊరేగింపులో కేశవరావు కాషాయ ధ్వజాన్ని భుజం మీద పెట్టుకుని పాల్గొన్నాడు. ఒక బ్రిటిష్ అధికారి కేశవరావు భుజం మీద చెయ్యి వేసి, ఓ యువకుడా, నీవు మహారాష్ట్రీయుడవా అని అడిగాడు. వెంటనే కేశవుడు ఎలా అన్నాడు. నీ తల వెనుక పిలక చాలా పెద్దదిగా ఉంది, ఇక్కడ బెంగాల్లో అలా ఎవరూ ఉంచుకోరు అన్నారు. కేశవరావు చకితుడైనాడు. మహారాష్ట్రీయులు ఉంచుకునే పిలక ఇక్కడ పనికిరాదు. అలా నిశ్చయించుకుని దాన్ని తగ్గించడానికి మంగళ దగ్గరకు పోయి కూర్చొని పిలక చిన్నదిగా ఉంచి మిగతా దాన్ని కత్తిరించే అన్నాడు కేశవరావు. అలా ఎందుకు అన్నాడు మంగలి. ప్రాంతానికి సరిపోయే వేషం. బెంగాల్లో ఉండాలంటే బెంగాలీల మాదిరి ఉండాల్సి ఉంటుంది. చూడండి, పిలక చాలా అందంగా ఉంది, నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యి అని గద్దించారు కేశవరావు. ఏమీ చేయలేక కేశవరావు చెప్పినట్టుగా జుట్టును సరిచేసి పెట్టాడు. 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది. బెంగాలు మొత్తం హోమగుండంలోని శిఖలాగా లేచింది. కానీ మార్వాడి వ్యాపారులు ఉద్యమానికి దూరంగా ఉండిపోయారు. వారు కేవలం డబ్బు సంపాదించడానికే బెంగాల్కు వచ్చారు. బెంగాల్ విభజన కారణంగా ఏర్పడిన దుఃఖాగ్ని వీరికి సోకలేదు. ఈ కారణంగా మార్వాడీల మీద బెంగాలీలకు కోపం వచ్చింది. వాళ్లను ద్వేషించసాగారు. కేశవరావుకు ఇది నచ్చలేదు. మార్వాడి అయినా వాళ్ళు హిందువులే కదా అన్న ఆలోచన అతంది. 1910వ సంవత్సరంలో పఠానులు రోడ్డు మీద ఆవును చంపారు. ఈ సంఘటనకు బెంగాల్ అంతటా ఉద్రేకాలు దావానలంలా చెలరేగాయి. ఇదే అదనుగా పఠాన్లు మార్వాడీల దుకాణాల మీద, ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ ఇనపెట్టెలను పగలగొట్టి లూటీ చేయడమే కాకుండా చురకత్తులతో వాళ్ళ పొట్టలు చీల్చి ప్రేగులు వేలాడేసేవారు. కేశవరావు ముందుకు వచ్చి 10-15 మంది విద్యార్థులతో ఒక సేవా విభాగాన్ని ప్రారంభించాడు. ఎవరి మీదైనా దాడి జరిగితే వాళ్ళు అక్కడికి వెళ్ళి గాయపడిన వాళ్ళను స్ట్రెచ్చర్ మీద వేసుకుని హాస్పిటల్కు తీసుకువెళ్ళేవారు. ఒక పఠాన్ ఒక మార్వాడిని కత్తితో గాయపరిచాడు. వెంటనే విద్యార్థి దళం అతనిని ఆసుపత్రిలో చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. అప్పుడే మరొక సంఘటన జరిగింది. అక్కడ మార్వాడి దుకాణం ముందున్న ఒక గూర్ఖా తన నడుము నుండి ఒక బాకును తీసి పఠాన్ పొట్టలో పొడిచాడు. నెత్తురు మడుగైంది. పఠాన్ ఆ నెత్తుటి మడుగులో పడి దొర్లసాగారు. గూర్ఖా అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. వైద్య విద్యార్థుల బృందంలోనొకరు అన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? కేశవరావు ఆలోచించాడు. ఏ విషయంలో? ఈ పఠాన్ విషయంలో. అతనికి గాయమైంది, కనీసం కట్టుకడదామా? ఇలా చూడు, ఇప్పుడు పోలీసులు వస్తారు, విచారణ మొదలు పెడతారు, మనల్ని ఇక్కడ చూసి మన వెంట పడతారు. అందువల్ల మనం అతని విషయం చూసే బదులు పోలీసులు అతని గురించి పట్టించుకుంటారు. మనం తొందరగా వెళ్ళిపోవాలి.
ఈ స్ట్రెచర్ మీద ఉన్న మనిషిని మనం వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. ప్రారంభించిన పనిని మనం సరిగ్గా చేయాలి. ఇదే ఇప్పుడు సరైంది, పదండి అన్నాడు కేశవరావు. కేశవరావు చూపిన ఈ సమయస్ఫూర్తి ఉపయోగపడింది. వెంటనే పోలీసులు వచ్చి పఠాన్ విషయంలో విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది 8వ భాగంలో కలుసుకొని